బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రతి గ్రామానికి బ్యాంకు సేవలు వెళ్లాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు. బ్యాంకులు తమ వైఖరిని మార్చుకున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజల్ని కోరారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 2 ఏళ్లుగా పట్టుబట్టి తనను నరసరావుపేటకు తీసుకొచ్చారన్నారు నిర్మల. 2 సంవత్సరాల నుంచి దగ్గర 2 సంవత్సరాల నుంచి మీ ఎంపీ గారు లావు కృష్ణ నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు ప్లీజ్ నాకు ఒక ప్రోగ్రాం చేయండి. 2024 ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసి మీరు ఇప్పుడే నాకు ఇవ్వండి అన్నప్పుడు నేను చీఫ్ మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పాను, ఇలాగా లావు గారు అడుగుతున్నారు నరసరావుపేటకి అక్కడ బ్యాంకుని పంపించి చెయ్యాలా అని. ఖచ్చితంగా చేయండి, అది మాత్రం కాదు దాని తర్వాత ఇంకా ఎక్కువ చోట్ల ఆంధ్రప్రదేశ్లో చేయండి అన్నారు. ఈ ఒక్క ప్రోగ్రాం మహత్వం మనం చెప్పాలంటే మీరు కళ్ళారా చూశారు మీ ముందు. నేను రాజకీయ మాటలు మాట్లాడట్లా, కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవశ్యం. 2004 నుంచి 2014లో బ్యాంక్ నుంచి అప్పు ఎవరికైనా ఇవ్వాలంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫోన్లో చెప్పేది, నరసరావుపేటలో ఈ ఫలానా వ్యక్తికి డబ్బు ఇవ్వండి. ఆ ఫలానా వ్యక్తి జెన్యున్గా డబ్బు బిజినెస్ చేసే మనిషి కాదు, కానీ ఆ పార్టీ మనిషి కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి ఫోన్ బ్యాంకింగ్ను ఒక సిస్టమ్ మొదలుపెట్టారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ చెప్తే అప్పుడు వాళ్ళకు లోన్ ఇస్తే లోన్ ఇచ్చినట్టు లెక్క బ్యాంకులో పెట్టుకోవాలి. ఆ ఏ డబ్బు కూడా తిరిగి రాలా, బ్యాంక్ అప్పుల పాలయ్యాయి. ఎన్పిఏ అని అందరూ మాట్లాడటం మొదలు